యేసు ప్రభు వారు శిలువలో కలిగిన 4వ మత్తయి 27:46 ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలు నా దేవా నన్ను ఎందుకు చేయబడిచింది అర్థం. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. ఎవరేం నవ్వట్లేదు. గుడ్ ఫ్రైడే అంటే మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఉండాల్సిన విషయమే. చాలా ఇయర్స్ నుంచి ఒక ఈఎంఐ పే చేసి ఈ మధ్యలో అది అయిపోయిందంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజు కూడా మనం అట్లానే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఈ రోజు నేను చెప్తున్న మాట యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయబడిచితివని అర్థం. సో యేసు ప్రభు వారు ఇంచుమించు 3 గంటల సమయంలో క్రాస్ లో ఉన్నప్పుడు బిగ్గరగా కేక వేశారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కేక వేసినాము అని అంటే పిల్లవాడిని కొట్టినప్పుడు కానీ మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మాత్రమే మనం అంత గట్టిగా కేక అనేది వేస్తాము. సో ఆయన శిలువలో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారు అనేది ఈ మాట ద్వారా మనం ఒక 3 విషయాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి అని అంటే ఎడబాటు, సెకండ్ది వేదన, మూడవది త్యాగం. సో ఎడబాటు అని అంటే నథింగ్ బట్ సపరేషన్. ఇప్పుడు మన పేరెంట్స్ నుంచి మనం దూరం అవుతున్నాం అని అనుకోండి, ఎంత బాధపడతాము. ఇప్పుడు నేనైనా అంతే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో అమ్మ దగ్గర లేను అని చెప్పి నేను రోజు బాధపడేది రోజు ఉండదు. అంటే ఎడబాటు నేను ఎప్పుడు ఫీల్ అవుతానే ఉంటాను. సో మనం ఏంటి అంటే తండ్రి నుంచి ఆయన ఏంటి వాళ్ళ తండ్రి నుంచి ఆయన వేరైపోతున్నారు అని అన్నందుకు ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన ఎడబాటుని ఫీల్ అవుతున్నారు అనమాట జీసస్ క్రైస్ట్. ఓకేనా? సో ఇంకా ఆ రోజు క్రాస్ చేస్తున్న ముందు రోజు కూడా ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగింపు అని చెప్పి ఆయన తండ్రిని ఆయన అడుగుతున్నాడు. అంటే ఆయన తెలుసు క్రాస్ చేస్తారు, సో ఇలాంటి శిక్షలు ఉంటాయి, నేను ఎంత భారంగా ఉండాలి అని చెప్పి ఆయన తండ్రిని అడుగుతున్నప్పుడు ఆయనకి ఏం ఆన్సర్ రాలేదు. ఆయనకి ఏమి ఆన్సర్ రాలేదు. ఎందుకు అని అంటే జీసస్ క్రైస్ట్ మన కోసం, మన పాపాల కోసం చనిపోవాలి అని చెప్పి ఆయన తండ్రి ఆయన మన దగ్గరికి పంపించారు. కాబట్టి ఆయన తండ్రి ఆయనకేమి, అప్పుడు పిల్లలు ఏదైనా ఐస్ క్రీమ్ అడుగుతున్నారు, మనం ఏం మాట్లాడలేదు అనుకోండి, కామెడీ వెళ్ళి కూర్చుంటారు, కొంతసేపు ఏడుస్తారు, కామెడీ వెళ్ళి కూర్చుంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఈ 4వ మాట ద్వారా నేను ఒక 7 సత్యాలు మీకు చెప్దామని అనుకుంటున్నాను. అది కూడా నేను బైబిల్ వర్సెస్ తీసుకుని చెప్దామని అనుకుంటున్నాను. గొర్రెల కోసం ప్రాణం పెడుతున్న మంచి కాపరిగా యేసు శిలువలో మరణించాడు. గొర్రెలు అంటే ఎవరండి? గొర్రెలు అంటే మనమే. సో మన కోసం జీసస్ క్రైస్ట్ శిలువలో మరణించారు. సెకండ్ ఇది యెషయా 53:10, అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతను అంటే ఇక్కడ యేసుక్రీస్తు. ఆయన తండ్రి ఆయనని ఎందుకు ఎడబాటు చేసుకున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన పిల్లలు ఉన్నారు, ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు, 3 years 4 years మనతోనే ఉన్నారు కదా, అది మనం స్కూల్కి ఎందుకు పంపించాలి, జీవితాంతం మనతోనే ఉంచుకుందాంలే, ఆ స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మనం ఎందుకు ఎడబాటు ఫీల్ అవ్వాలి అని చెప్పి మనం స్కూల్ పంపించకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందండి? చదువుకుంటారా? మంచి ఉద్యోగాలు చేస్తారా? ఏం జాబ్ చేసే వాళ్ళైనా అంతే, పిల్లలను ఎక్కడో ఉంటాము, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. సో తల్లిదండ్రులు పంపించకపోతే మంచి ఉద్యోగాల్లో కూడా మనం సెటిల్ అవ్వలేము. సో సెకండ్ ఏంటి అంటే అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మూడవది పాపములను తీర్చుటకు దేవుడు యేసు చేయి విడిచెను. మనము నీతిమంతులుగా తీర్చబడటకు దేవుడు యేసు చేయి విడిచెను. సో యేసు చేయి తన తండ్రి ఎందుకు విడిచాడు అంటే మన పాపాల కోసమే ఆయన విడిచాడు. సో ఈ రోజు మన పాపాలన్నీ ఎవరు పోగొట్టారండి? యేసుక్రీస్తు మన పాపాలన్నీ పోగొట్టారు కదా. సో మన పాపాలు పోగొట్టడం కోసం మనం ఎవరిని సపరేట్ చేసాము? తండ్రిని, కుమారుని, ఇద్దరిని మనం సపరేట్ చేసాము. అసలు మన పాపాలే లేకపోయి ఉంటే అసలు జీసస్ క్రైస్ట్ క్రాస్ లో ఉండాల్సిన అవసరం వచ్చేది కాదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేవాళ్ళు, తండ్రి కుమారులు ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ 4వది మనము నీతిమంతులుగా తీర్చబడుటకు దేవుడు యేసు చేయి విడిచెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అడుగునట్లు పాపమేనని ఆయనను మన కోసము పాపము చేశాను. యేసుక్రీస్తు ఏదైనా పాపం చేశారా అండి? ఆయన అసలు మన పాపాల కోసం ఆయన ఎందుకు ప్రాణంగా విడవాలి? ఆయన ఏం పాపం చేశారు? ఆయన ఏం చేయలేదు కదా. కాకపోతే ఆయన తండ్రి మన కోసం ఆయనని ఇలా క్రాస్ చేయాలి, సో ఆయన ద్వారా మన పాపాలు పోగొట్టాలి అని చెప్పి పంపించారు. నెక్స్ట్ 5ది దేవునికి మానవునికి మధ్య ఉన్న వివాహం
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గొడవ వచ్చిందని అనుకోండి, వాళ్ళు వీళ్ళు కూర్చుంటారు, మధ్యవర్తులు ఎవరికైనా పెడతాం, ఎవరికైనా పెట్టకుండా అయితే ఉండరు కదా. ఎవరిని పెట్టకుండా ఉంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు, గొడవ అలానే సాగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు తండ్రి ఏం చేశారు అంటే యేసును మన కోసం పంపించి ఆయనకి మనకి మధ్యవర్తిగా యేసును పంపించారనమాట, మన పాపాలు పోగొట్టమని. నెక్స్ట్ ఆదము మాట, ఆదము కాలం నుండి మానవుడు శాపగ్రస్తుడైనాడు, యేసు మానవునిగా పుట్టాడు. సో ఆదము మీకు స్టోరీ తెలిసిందే కదా, తెలియదు అన్న ఫ్రూట్ ని తిని పాపం తెచ్చుకుంటాడు. సో అప్పటి నుంచి కూడా పాపం కంటిన్యూ అవుతానే ఉంది. సో దీని ద్వారా మనకి 7వ సత్యం కూడా తెలుస్తుంది. సో చివరిగా దేవుడు మనల్ని ఆయన కుమారుడిగా చేసుకున్నట్టు కుమారుని చేయి విడిచాడు. సో ఇప్పుడు మనం అలానే పాపంతోనే ఉంటే మనము దేవుడితో మనం ఉండగలుగుతామండి? ఉండలేం కదా. సో అది కూడా మనల్ని ఆయన కుమారుడిగా చేసుకున్నట్టు ఆయన సొంత కుమారుని ఆయన పంపించి ఆయనతో ఎడబాటు అయినా పర్వాలేదు, మన కోసం మన పాపాన్ని పోగొట్టడం కోసం ఆయన జీసస్ ని పంపించారనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ లోకంలో ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా సరే కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళు నాతో మాట్లాడలేదు, వీళ్ళు నాతో మాట్లాడలేదు అని చెప్పి. ఎవరు నీతో మాట్లాడకపోతే మనకేంటండి, మనకి దేవుడు ఉన్నాడు. మంచిగా చర్చి వినండి, ప్రేయర్ చేసుకోండి, వాక్యాన్ని వినండి. వాళ్ళకి మీతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు, లేదు అని అంటే లేదు, వదిలేసేయండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా చనిపోయినప్పుడు మనం ఏం వాళ్ళతో వెళ్ళాం కదా. మనం చనిపోయినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మనం చూసుకోవాలి, కానీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడలేదు అనేది మనం చూసుకోవడానికి ఉండదు. సో మరి వస్తారని నేను అనుకుంటున్నాను. ఈ చిన్ని మాట దేవుడు దీవించింది కాక.